ఉత్తర తెలంగాణ ప్రజల ఆశలకు గండిపడే ప్రమాదం ఏర్పడింది. విశాఖకు రైల్వే జోన్ వస్తుందన్న సందర్భంగా పొరుగు రాష్ట్ర ప్రజలను అభినందించాలా, తమకు డివిజన్ రాకపోవడంపై ఆవేదన చెందాలా అర్థం కాక వాళ్ళ ఆలోచనలో పడిపోయారు. ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఉద్యమానికైనా సిద్ధమని ఓరుగల్లు యువత అంటోంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపుతోంది. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోగా ఇచ్చిన హామీలు కూడా పక్కన పడేస్తోంది. తాజాగా కాజీపేట డివిజన్పై ఉన్న ఆశలు కూడా గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. విశాఖపట్నాన్ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా ప్రకటించడంతో ఇక కాజీపేటకు రైల్వే డివిజన్ కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే నేతలు లేకపోవడంతో అన్ని అర్హతలున్నా కాజీపేట రైల్వే డివిజన్కు నోచుకోవడం లేదు. డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏపీలోని విశాఖను కొత్త రైల్వే జోన్గా ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణలోని కాజీపేట రైల్వే డివిజన్ హోదాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక రైల్వే జోన్ ఏర్పాటైతే ఆ పరిధిలో 3 డివిజన్లు ఉండాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ కేంద్రంగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడు డివిజన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం 2014లో ప్రస్తావించినట్లు విశాఖ రైల్వే జోన్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అప్పటి పార్లమెంటు కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్రం సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లను సౌత్ కోస్ట్ రైల్వేలో విలీనం చేసేందుకు నిర్ణయించింది. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లను దక్షిణ మధ్య రైల్వేలో కలిపేందుకు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో కాజీపేటకు డివిజన్ హోదా కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నా రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చే నేతలు లేకపోవడంతో చిరకాల కళ నెరవేరడం లేదు. నేతలు చిత్తశుద్ధితో పనిచేసి రైల్వే బోర్డుపై ఒత్తిడి తెస్తే నాందేడు డివిజన్ను సెంట్రల్ రైల్వే జోన్లో విలీనం చేస్తే అప్పుడు కాజీపేట డివిజన్కు ఛాన్స్ ఉంటుంది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలెవరూ ఆ ప్రతిపాదనలు చేయడం లేదు. దీంతో రైల్వే బోర్డు తమ అవసరాలకు తగినట్టుగా నడుచుకుంటోంది. గత ఎన్నికల ముందు కాజీపేట రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి 2 మంత్రులు కేంద్ర మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. అలాగే 4 ఎంపీలను గెలిపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాగే 8 మంది ఎమ్మెల్యేలను, బీజేపీ ఎమ్మెల్యేలను ఈ ప్రాంతం నుంచి గెలిపించడం జరిగింది. వీళ్ళంతా ఏ ప్రజల కోసం పనిచేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి ఒక దుర్మార్గమైన పాలన ఈ రోజున మోడీ ప్రభుత్వం కొనసాగిస్తా ఉన్నది. కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి ఆ చరిత్ర ఈ కాజీపేట ప్రాంతంలో ఉన్నది. కాజీపేట రైల్వే జోన్ ఏర్పాటు వలన అనేక మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశించిల్లు. కాజీపేట రైల్వే డివిజన్కు కావాల్సిన అన్ని అర్హతలు ఆ ప్రాంతానికి ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణం, సంపద, భూమి, స్టేషన్లు, రైల్వే యూనిట్లు, కార్మికులు, అడ్మినిస్ట్రేషన్, రైల్వే ట్రాక్ విస్తీర్ణం, రైళ్ల సంఖ్య, ఆదాయం, ప్రయాణికుల సంఖ్య, కార్యాలయాల సంఖ్యతో పాటు ఇతరత్రా అన్ని అర్హతలు ఉన్నాయని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ఇక్కడి ప్రాంత యువత గుర్తు చేస్తున్నారు. ఎందుకు మరి కాజీపేట డివిజన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాట ఇచ్చింది కదా, మరి మీరు ఎందుకు అడగట్లే అని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీజేపీ పార్టీని నమ్మి ప్రజలు ఓటేస్తే తీవ్రంగా అన్యాయం చేసిన చరిత్ర బీజేపీ పార్టీకి తిరిగి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. తప్పకుండా రైల్వే డివిజన్, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఎందుకంటే గతంలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసి రైల్వే డివిజన్ కాజీపేటలో ఏర్పాటు చేయాలని చెప్పి దశల వారీగా ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్నది. మరి దాని ఆధారంగా తీసుకొని మీరు హామీ ఇవ్వడంతో ఓట్లేసిన విషయాన్ని కూడా బీజేపీ పార్టీ మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయకపోతే మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుందని కార్మిక సంఘాల నాయకులు, యువత హెచ్చరిస్తున్నారు.
విశాఖ, సికింద్రాబాద్ రైల్వే జోన్ల విభజనతో సికింద్రాబాద్ డివిజన్పై అధిక భారం పడే అవకాశముందని అంటున్నారు. అందుకే నాందేడ్ను సెంట్రల్ జోన్లో కలిపి కాజీపేట సబ్ డివిజన్కు సికింద్రాబాద్ జోన్లో డివిజన్ హోదా కల్పించాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.